తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం జరుగుతోంది. జగన్ అధ్యక్షతన వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై సమావేశం నిర్వహించింది వైసీపీ. నిన్న గవర్నర్తో జగన్ దంపతులు భేటీ అవ్వగా ఇవాళ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం అవడంతో రాజకీయ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలో తదుపరి ఆ పార్టీ అధినేత జగన్ కు నోటీసులు వస్తాయనే భావనలో ఉన్నారు నేతలు. దీంతో జగన్ కు నోటీసులు ఇస్తే పార్టీ చేపట్టాల్సిన బాధ్యతలు, పార్టీని నిర్వర్తించే బాధ్యత ఎవరికి అప్పగించాలన్న దానిపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం జరుగుతోంది. జగన్ అధ్యక్షతన వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశం నిర్వహించింది వైసీపీ. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి అప్డేట్స్. ఈ రోజు ఉదయం నుంచి కూడా పిఎస్సి సమావేశం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం జరుగుతోంది. ప్రధానంగా ఈ సమావేశంలో చూసుకున్నట్లయితే బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరిట ఆ కార్యక్రమ నిర్వహణ, అయితే రాబోయే కాలంలో పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ నడుస్తుందనేది ముందుగా చెప్పినప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనబడుతోంది. ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలందరూ కూడా మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి వరుస అరెస్టులతో ఆ పార్టీ శ్రేణుల్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంటుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత ప్రధానంగా చాలా కీలక నేతలందరూ కూడా చాలా కొంత ఆందోళన కలిగిస్తోంది. అలాగే చూసుకున్నట్లయితే సిట్ ఏదైతే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో ఆ ఛార్జ్ షీట్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ పేరు కూడా పలుమార్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తదుపరి అరెస్ట్ జగన్ అంటూ కూడా ఇప్పటికే సిట్ గాని అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా లీకులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పిఎస్సి సమావేశానికి ప్రాధాన్యత అనేది సంతరించుకుంది. ఈ సమావేశంలో ఒకవేళ కన్నా పార్టీ భవిష్యత్తు, ఒకవేళ జగన్ కన్నా వరకు కూడా ఈ అరెస్ట్ కనుక వచ్చినట్లయితే పార్టీని ఎవరు నడపాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇదే కేసుకు సంబంధించి కూడా ఈడీ కూడా దూకుడు పెంచింది. చూసుకున్నట్లయితే 2 రోజుల క్రితం భారతీ సిమెంట్స్ కి సంబంధించి కూడా హైదరాబాద్ లో సోదాలు కూడా నిర్వహించారు. ప్రధానంగా ఈ భారతీ సిమెంట్స్ కి సంబంధించి కూడా చీఫ్ అకౌంటింగ్ వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్ప చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ కేసులో బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయి విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అతని నుంచి కూడా చాలా కీలక సమాచారం రాబట్టిన స్థితి చూసుకున్నట్లయితే ఈ వ్యవహారంలో భారతీయ పాత్ర కూడా ఉందనేది కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు జగన్ పేరు ఛార్జ్ షీట్ లో నమోదు కావటం, మరోవైపు భారతీయ పేరు కూడా ఉందంటూ వస్తున్న వదంతుల నేపథ్యంలో చూసుకున్నట్లయితే రాబోయే కాలంలో కీలక నేతల అరెస్టులు ఉంటాయని భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ జగన్ కనుక అరెస్ట్ అయినప్పుడు, ఒకవేళ అరెస్ట్ కనుక జరిగినట్లయితే తదుపరి పార్టీ బాధ్యత ఎవరు స్వీకరించాలి, అదే విధంగా కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమర పేరితే యాత్రలు కూడా నిర్వహించాలి అనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రానికి సమావేశానికి సంబంధించి కీలక నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది.